అందరికీ నమస్కారం. ఒకసారి ఊహించుకోండి, మనం రోజూ వాడే వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి యాప్ల నుంచే నేరుగా ఒక పవర్ఫుల్ ఏఐతో మాట్లాడగలిగితే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా! ఈరోజు మనం సరిగ్గా ఇదే చేసే ఒక అద్భుతమైన టూల్ గురించి తెలుసుకోబోతున్నాం. దాని పేరే ఓపెన్ క్లా. ఇది మన చాటింగ్ ఎక్స్పీరియన్స్ని పూర్తిగా మార్చేయబోతోంది. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం? సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఏఐ టూల్స్తో మనకున్న ఒక పెద్ద ప్రాబ్లమేంటో చూద్దాం. ఆ తర్వాత ఓపెన్ క్లా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్గా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. అంటే అది ఎలా వర్క్ అవుతుంది, దాని స్పెషల్ ఫీచర్స్ ఏంటి అనేవి చూస్తాం. ఇంకా దీని నిమిషాల్లోనే ఎలా సెటప్ చేయాలో కూడా తెలుసుకుందాం. చివరిగా అసలు ఈ ఓపెన్ క్లా మనకు ఎందుకంత ముఖ్యం అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ పాయింట్, ఇప్పుడు మనందరం రకరకాల ఏఐ టూల్స్ వాడుతున్నాం కదా. అవి చాలా పవర్ఫుల్, డౌటే లేదు. కానీ వాటితో ఓ పెద్ద చిక్కుంది. ఏంటంటే అవన్నీ వాటికవే సెపరేట్గా పనిచేస్తాయి. మనం రోజూ వాడే మెసేజింగ్ యాప్లకి వాటికి అస్సలు సంబంధం ఉండదు. అంటే మన ఏఐ అసిస్టెంట్ ఒక రకంగా డిజిటల్ పంజరంలో చిక్కుకుపోయిందా? ఈ ప్రశ్న చాలామంది డెవలపర్లని, టెక్నాలజీని బాగా వాడేవాళ్లని ఆలోచింపజేస్తోంది. ఎందుకంటే నిజం చెప్పాలంటే పరిస్థితి అదే. ఇక్కడ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఒకవైపు మన వాట్సాప్, టెలిగ్రామ్, డిస్కార్డ్ లాంటి యాప్స్, మరోవైపు పై ఏజెంట్ లాంటి స్మార్ట్ ఏఐ టూల్స్. ఈ రెండింటి మధ్యలో ఒక పెద్ద గోడ ఉన్నట్టు అనమాట. దీనివల్ల ఏం జరుగుతోంది? మనం ఒక యాప్ నుంచి ఇంకో యాప్కి అటూ ఇటూ జంప్ చేస్తూ ఉండాల్సొస్తోంది. సరిగ్గా ఈ ప్రాబ్లంకే ఒక సూపర్ సొల్యూషన్, అదే ఓపెన్ క్లా. ఇది మన పర్సనల్ గేట్వేలా పనిచేసి, ఇందాక మనం అనుకున్నాం గదా, ఆ గోడని బద్దలు కొట్టేస్తుంది. ఈ ప్రాజెక్ట్ డెవలపర్సు ఎంత సరదాగా ఉంటారో చూడండి. ఎక్స్ఫోలియేట్ అని ఒక స్పేస్ లాబ్స్టర్ అన్నట్టు రాశారు. అంటే ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఆ క్రియేటివ్ వైబ్, ఆ జోష్ను ఇది చూపిస్తుందన్నమాట. టెక్నాలజీ ఎప్పుడూ సీరియస్గా ఉండాలని రూలేం లేదు కదా. మరి ఇంతకీ ఈ ఓపెన్ క్లా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక సెల్ఫ్ హోస్టెడ్ గేట్వే. సెల్ఫ్ హోస్టెడ్ అంటే మన కంట్రోల్లో, మన సిస్టంలోనే రన్ అయ్యే ఒక బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ ఏం చేస్తుందంటే, మనం రోజు వాడే వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి యాప్లని పవర్ఫుల్ ఏఐ ఏజెంట్లకి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సరే, మరి ఈ గేట్వే అసలు బ్యాక్గ్రౌండ్లో ఎలా పనిచేస్తుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ సింపుల్గా చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్. స్టెప్ 1, మనం వాట్సాప్ నుంచో టెలిగ్రామ్ నుంచో ఒక మెసేజ్ పంపుతాం. మన కాన్వర్సేషన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. స్టెప్ 2, మనం పంపిన ఆ మెసేజ్ నేరుగా ఓపెన్ క్లా గేట్వేలోకి వెళ్తుంది. ఈ గేట్వే అనేది మొత్తం ఆపరేషన్కి బ్రెయిన్ లాంటిది. ఇది ఒక సెంట్రల్ కంట్రోల్ రూమ్ అన్నమాట. ఏ మెసేజ్ని ఎటు పంపాలి, ఏ కాన్వర్జేషన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది మొత్తం ఇదే చూసుకుంటుంది. ఇక ఫైనల్ స్టెప్ 3, ఈ గేట్వే మన మెసేజ్ని కరెక్ట్ ఏఐ ఏజెంట్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఆ ఏజెంట్ నుంచి రెస్పాన్స్ రాగానే దాన్ని మళ్లీ అదే రూట్లో వెనక్కి మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్కి పంపేస్తుంది. ఇదంతా కంటికి కనిపించకుండా చాలా ఫాస్ట్గా, స్మూత్గా జరిగిపోతుంది. ఓకే, సో ఓపెన్ క్లా వాడటం వల్ల మనకు ఎలాంటి సూపర్ పవర్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇది కేవలం 2 యాప్స్ని కనెక్ట్ చేయడం మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఈ రెండింటి మధ్య తేడా చూడండి. మామూలుగా మనం వాడే ఏఐ సర్వీసులు వేరే వాళ్ల సర్వర్స్లో రన్ అవుతాయి. అంటే మన డేటా కంట్రోల్ మన చేతుల్లో ఉండదు. కానీ ఓపెన్ క్లా అలా కాదు. ఇది మన సొంత హార్డ్వేర్పై మన రూల్స్ ప్రకారం నడుస్తుంది. అంటే సర్వర్ మనదే, కంట్రోల్ మనదే, డేటా ప్రైవసీకి 100% గ్యారంటీ. అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి. ఒకేసారి వాట్సాప్, టెలిగ్రామ్, డిస్కార్డ్, ఐమెసేజ్ అన్నింటినీ ఒకే ప్రాసెస్తో హ్యాండిల్ చేయొచ్చు. జస్ట్ టెక్స్ట్ మాత్రమే కాదు, ఫోటోలు, ఆడియో ఫైల్స్, డాక్యుమెంట్స్ అన్నీ పంపొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. అంతేకాదు, వీటన్నింటినీ మేనేజ్ చేయడానికి ఒక వెబ్ డాష్బోర్డ్ కూడా ఉంటుంది. సూపర్ కదా. ఇవన్నీ విన్నాక అబ్బో, ఇది సెటప్ చేయడం చాలా కష్టమేమో అని అనిపించొచ్చు. కానీ అస్సలు కాదు. ఆశ్చర్యపోయే విషయమేంటంటే దీన్ని నిమిషాల వ్యవధిలోనే మనం రెడీ చేసుకోవచ్చు. చూడండి, కేవలం 3 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, ఒక సింగిల్ కమాండ్తో ఓపెన్ క్లాని ఇన్స్టాల్ చెయ్యాలి. సెకండ్, వాళ్ల గైడెడ్ సెటప్ మనకు స్టెప్ బై స్టెప్ హెల్ప్ చేస్తుంది. థర్డ్, వాట్సాప్ లాంటి మన ఫస్ట్ ఛానల్ని కనెక్ట్ చేసి గేట్వేని స్టార్ట్ చేయడమే. అంతే, పనైపోయింది. నిజం, మీరు విన్నది కరెక్టే. జస్ట్ 5 నిమిషాలు.
మన దగ్గర నోడ్ 22 వర్జన్ ఒక ఏపీఐ కీ ఉంటే చాలు. కేవలం 5 నిమిషాల్లో మన సొంత ఏఐ గేట్వే రెడీ అయిపోతుంది. సరే, ఇప్పుడు మనం దాదాపుగా చివరికి వచ్చేశాం. మరింతకీ ఓపెన్క్లా ఎందుకు అంత స్పెషల్? దీని ప్రాముఖ్యత ఏంటి? అసలిది ఎందుకు మనకంత అవసరం? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓపెన్క్లా వెనుక ఉన్న మెయిన్ ప్రిన్సిపల్స్ 4. 1. ఇది సెల్ఫ్ హోస్టెడ్, అంటే కంట్రోల్ మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది. 2. మల్టీ ఛానల్, అంటే అన్ని చాట్ యాప్లకు ఒకటే గేట్వే. 3. ఏజెంట్ నేటివ్, దీన్ని స్పెసిఫిక్గా ఏఐ ఏజెంట్ల కోసమే డిజైన్ చేశారు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది 4ది, ఇది ఓపెన్ సోర్స్, అంటే ఎవరైనా దీని కోడ్ చూడొచ్చు, మార్చొచ్చు, ఇంకా బెటర్గా తయారు చేయొచ్చు. ఇది కమ్యూనిటీ పవర్కి ఒక మంచి ఎగ్జాంపుల్. ఫైనల్గా ఓపెన్క్లా మన చేతిలో పెట్టేది ఒక్కటే, అది స్వేచ్ఛ. మన ఏఐ, మన డేటా, మన రూల్స్. చాట్ యాప్లకి, ఏఐ అసిస్టెంట్లకి మధ్య ఉన్న ఆ గోడలు కూలిపోయి పూర్తి కంట్రోల్ మన చేతికొచ్చినప్పుడు మనం ఎలాంటి అద్భుతాలు సృష్టించగలం ఒక్కసారి ఆలోచించండి. ఇంత పవర్తో మనం ఏం నిర్మించగలం?